We left the New Delhi city and started to Manali, not knowing what the mountains had planned. After a 34-hour train journey, another 12 hours into the unknown, Delhi to Manali overnight. Let's see what destiny shows us tonight. ఇక్కడైతే డిన్నర్కి ఆపాడు ఒక హాఫ్ అన్ అవర్. మంచిగా డిన్నర్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇండియాలో బెస్ట్ వాల్వో రూట్స్లో ఈ జర్నీ ఒకటి. నైట్లో మౌంటైన్స్కి వెళ్ళడం ఒక్కసారి నా లైఫ్లో ట్రై చేయాలి. సో ఫైనలీ మనాలి అయితే వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి క్యాబ్లో హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అప్పుడు లోకల్ ఏమైనా తిరుగుతాను అనమాట. మేము వచ్చింది కొండల్లోకి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా కొండపైకి ఎక్కుతున్నాం. చూడండి, ఇదే మన హోటల్. టెంపరేచర్ అయితే -8. ఇప్పుడు మనం రూమ్కి వెళ్దాం. మంది 309. ఇది 2 సెక్షన్, మంది 3. పైకి వెళ్ళాలి ఇంకా. అలా చూసారా, సన్ రైజ్ అవుతుంది. ఇక సన్ రైజ్ ఎప్పుడు 7:30, 7:40 అవుద్దంట. ఎప్పుడు రోజు అదే టైం. ఇది మన వేలో వ్యూ. ఇది అలా పైన చూడండి, సన్ స్ట్రిప్. అలా అక్కడ స్నో క్యాప్స్. కెమెరాలో కనబడుతుందో తెలియదు కానీ ఇన్ పర్సన్ అయితే మళ్ళీ ఉంది. ఇప్పుడు మనం రూమ్ చూద్దాం. నైస్ హీటర్, కిచెన్, చిన్న డైనింగ్ టేబుల్, వాష్రూమ్, చిన్న బెడ్, వార్డ్రోబ్, చిన్న సిట్అవుట్ ఏరియా, బాల్కనీ. అబ్బా,
ఈజ్ మనాలి ఫర్ యూ. సో హీటర్ ఆన్ చేసుకున్నాం. హీటర్ లేకపోతే ప్రజెంట్ అయితే ఇక్కడ -3 ఉంది టెంపరేచర్. హీటర్ ఆన్ చేసుకొని ఎండ వస్తుంది కాబట్టి కిటికీలను ఓపెన్ చేసేసాం. కొంచెమైనా కాస్తుందని. చెప్పులు లేకుండా అయితే రూమ్లో ఉండలేము అసలు. చాలా చల్లగా ఉన్నది. ఫ్లోర్ వాటర్ అయితే ఇప్పుడు మామూలుగా ఫేస్ వాష్ చేసుకోవడానికి, బ్రష్ ఓపెన్ చేయడానికి సింక్ దగ్గర వెళ్ళి బ్రష్ కడగడానికి ట్యాప్ ఓపెన్ చేశా. చెయ్యి తిమ్మిరెక్కిపోయింది. ఇంకా వాష్రూమ్ కానీ ఎవరిని ఆలోచించండి. హాట్ వాటర్ లేకుండా ఏమీ చేయలేం. సో ఫ్రెష్ అయిపోతున్నాం. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి పైన టిఫిన్ 5th ఫ్లోర్లోని. మాకైతే బాల్కనీ ఉంది. బాల్కనీ సిట్టింగ్ ఇది ఇటు పక్క. ఓన్లీ మా రూమ్ మాత్రమే ఈ ఎల్ షేప్లో బాల్కనీ వచ్చింది. లక్. సో ఇటు పక్క ఒక ఏరియా, ఇదొక వ్యూ. అల్ల పైన స్నో క్యాప్ మౌంటైన్, అంత వ్యాలీ. మీకు కెమెరాలో కనబట్టలేదు కానీ అక్కడ మొత్తం ఆ ఏరియా అంతా, అక్కడ ఏరియాలో అంతా మంచే, ఏం కనబట్టలేదు. ఇప్పుడు గబగబా ఫ్రెష్ అయిపోయి ఇలా కనబడుతుంది. ఇప్పుడు వేగంగా ఫ్రెష్ అయిపోయి 5th ఫ్లోర్కి వెళ్ళి టిఫిన్ చేసేసి లోకల్లో ఏమైనా ఏరియాస్ ఉన్నాయో అని అవన్నీ వాళ్ళ తిరుగుతాం అనమాట. సో ఎక్కడెక్కడికి వెళ్తాం ఏంటనేది ముందు చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా మనాలి వస్తే మీరు ఈ చలికి ఎలా తట్టుకున్నారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కమెంట్ చేయండి. ఓకే, ఫ్రెష్ అయిపోయి ఫుడ్ దగ్గరికి వెళ్దాం. టిఫిన్ అయితే ఇడ్లీ విత్ పునుగులు, కొబ్బరి చట్నీ. So we started. సో ఇప్పుడు మనం హడింబై టెంపుల్కి వచ్చాము. ఇక్కడ అదేదో ఎద్దులా ఉంది, యాక్ అనుకుంటా. దాని మీద కూర్చొని మనం ఫొటోస్ తీసుకోవచ్చు. నేను ఫస్ట్ అది బొమ్మ అనుకున్నాను, అది బొమ్మ కాదు. దాని పెద్ద ఒక ర్యాబిట్, పెద్ద ర్యాబిట్ ఒకటి, దాన్ని పట్టుకొని ఫోటో తీసుకొచ్చట. 20 రూపీస్. ప్రతిది బిజినెసే. ఆ చెట్లు సైజు చూడండి ఎంతెంత ఉన్నాయో. అదే టెంపుల్. కేసరి కుంకుమని అమ్ముతున్నారు, అవి తీసుకోవద్దు, అది ఫేక్. నా కాల్ చేస్తారಲ್ಲ మొత్తం చుట్టూ చెట్లు, రాళ్ళు, బాగుంది. ఫోటోషూట్స్ మీద ఫోటోషూట్స్ అవుతున్నాయి ఇక్కడ. టెంపుల్ చూపిస్తాను. ఇది టెంపుల్. మనం అలాగా ఆ పైకి కూడా వెళ్ళొచ్చు, జస్ట్ ఆ వ్యూకి. పైకి వెళ్తే వీరు ఘటోత్కచుడు టెంపుల్.
డ్రెస్ వేస్తున్నారు వస్తున్నా ఇక్కడ లోకల్స్ లాగా డ్రెస్ వేసుకొని ఫోటోషూట్ అనమాట. డైరెక్ట్ సెల్ ఫోన్. ఇట్స్ నాట్ ఎక్స్పెన్సివ్. సో హడింబ టెంపుల్ అయిపోయింది. హడింబ టెంపుల్ పైన వన్ విహార్ కూడా ఉంది. అది చిన్న పార్క్ లాగా, అలాగే కొండలు చెట్లు ఉంటే ఫొటోస్ తీసుకోవడానికి అలాగా ట్రెక్కింగ్, మినీ ట్రెక్కింగ్ లాగా అలా కొండపైకి కొండ ఉందా ఆ పైకి, ఆ పై ఏరియా అంతా తిరగడానికి అలాగా తీసుకోవచ్చు. ఫొటోస్ లోకల్ వాళ్ళు డ్రెస్సులు వేసుకొని ఫొటోస్, ఫోటోగ్రఫీ డిఎస్ఎల్ఆర్తో ఫోటోగ్రఫీస్ ఉన్నారు. ఫోటో అయితే 40 రూపీస్. అది తెలియకుండా అమాయకంగా ఉన్నామా మోసపోతాం, గట్టిగా మోసపోతాం. 1-2 ఫోటోలు అంటారు, వాడు 8, 10, 20 ఫోటోలు తీసేస్తున్నాడు. మనం కానీ మెత్తకున్నామా ఇంకా అంతే. అన్ని ఫోటోలు మాకు ఎందుకు, ఒక కావాల్సిన మనకు కావాలి ముందే చెప్పాలి అడిగి, లేదంటే 20 ఫోటోలకి 20 ఫోటోలు డబ్బులు ఇచ్చేయాలి. కెమెరాలో ఇంక కనబడుతుందో లేదు కానీ ఓకే. ఇప్పుడు హడింబ టెంపుల్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వశిష్ఠ టెంపుల్కి వెళ్తున్నాం. ఇది వశిష్ఠ టెంపుల్కి వెళ్ళే రూట్. ఇప్పుడు ఇక్కడ మొత్తం అన్నీ షాపింగ్ అనమాట. స్టాల్స్, బట్టలు, మ్యాగీ, చిన్న చిన్న రెస్టారెంట్స్, ఒక మినీ జగదంబ పూర్ణ మార్కెట్, కొన్ని మ్యాగ్నెట్స్. మనాలి మనాలి మనాలి. అర్థం చేసుకోవాలి వాళ్ళకి. ఇక్కడే ఉన్నారు. బాగున్నాయి, రేట్లే బాగాలేవు. ఇక్కడ ఆటోలు స్మూత్గా సౌండ్ లేకుండా ఫాస్ట్గా జమ్ 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 అని వెళ్తున్నాయి. ఇక్కడ షూస్ ఇప్పేయాలి. అదే టెంపుల్, అదే టెంపుల్, శివయ్య టెంపుల్. అది శివయ్య గుడి కనిపెట్టుకో. ఇది ఇంకో టెంపుల్. ఈ గుడి పక్కన ఇంకో గుడి. This one will just. ఇది రామ్ మందిర్.
తులసి చెట్టు ఇది. ఇక్కడ కట్టడాలన్నీ ఒకలాగే ఉన్నాయి. ఆంజనేయ స్వామి బొమ్మ పైన ఇక్కడ ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, శివయ్య ముగ్గురు ఉన్నారు. సో ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. యాక్చువల్గా అయితే ఇవాళ ఫర్ డే 1లోని లోకల్ అన్నీ చూడాలి. హడింబి టెంపుల్, వశిష్ఠ విహారు, వన్ విహారు, వశిష్ఠ టెంపుల్ అవన్నీ చూసుకొని మాల్ రోడ్ అవన్నీ చూసుకొని వెళ్ళాలి. కానీ ప్రాబ్లం ఏంటంటే రొతంగ్ పాస్ ఇప్పుడు ఓపెన్ అయి ఉంది. కానీ రొతంగ్ పాస్ నుంచి ఇప్పుడు రొతంగ్ పాస్కి వెళ్ళాక రొతంగ్ పాస్ నుంచి సిస్సు, సలాంగ్ వ్యాలీ అవన్నీ వెళ్ళి ఒక రూట్ ఉంటుంది అనమాట. ఆ రూట్ అయితే క్లోజ్ అయిపోయిందండి. సో ఒక రొతంగ్ పాస్కి వెళ్తే సలాంగ్ వ్యాలీకి, సిస్సుకి వెళ్ళని కావదు, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. సో టైం సరిపోదు, చెప్పలేము అనమాట. సో మేము ఇప్పుడు ఏం ప్లాన్ చేసుకున్నామంటే అలాగో వన్ విహార్ అవన్నీ మేము ఉన్న దగ్గర ప్లేస్లోనే ఉన్నాయి చుట్టుపక్కల. 1 hour 2 hours మేము చూసేయచ్చు. సో అలా కాకుండా వశిష్ఠ టెంపుల్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా సొలాంగ్ వ్యాలీకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు ఉన్నది సొలాంగ్ వ్యాలీ దగ్గరలో, కొంచెం ఒక 5 kilometers సొలాంగ్ వ్యాలీ. ఇప్పుడు లంచ్ చేసాం అనమాట. ఒక చిన్న అన్నపూర్ణ దాబా, చిన్న దాబా. ఫుడ్ మాత్రం సూపర్ ఉంది. నాన్ వెజ్ థాలీ, వెజ్ థాలీ తీసుకున్నాం. వెజ్ థాలీ అంటే రాజ్మా చావల్, ఇంకా చాలా కర్రీ అవన్నీ ఇచ్చాడు. నాన్ వెజ్ అంటే చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. సో ఇప్పుడు సొలాంగ్ వ్యాలీకి వెళ్ళి అక్కడ ఏమైనా యాక్టివిటీస్ ఉంటే జిప్ లైన్ కానీ, యాక్ రైడింగ్ కానీ, ఇంకేమైనా యాక్టివిటీస్ ఉంటే చూసుకొని, లేదంటే అటు నుంచి సిస్సు చూసుకొని రిటర్న్ అయిపోవాలి. సో నెక్స్ట్ సొలాంగ్ వ్యాలీకి వెళ్దాం. సీ యూ దేర్. పైకి వెళ్తుంది, తీసుకెళ్తాం. पैराग्लाइडिंग करना तो पैराग्लाइडिंग होता है यहाँ पे. वो हाई फ्लाई वो रोप वे में ले जाता है ऊपर, ऊपर से नहीं यहाँ पे लाता है. ఓకే, అదే సొలాంగ్ వ్యాలీ. స్నో లేదు, బెల్ ఉంది. పారాగ్లైడింగ్ అంటే బెల్ ఉంది కాదు. సో అతల టానాకి వచ్చాం. సొలాంగ్ వ్యాలీ చూసారు కదా, అక్కడ స్నో లేదు. ఏదైతే వ్యాలీ చూసారో అంతా స్నో ఉంటే స్కీయింగ్ అని స్కేట్ బోర్డింగ్ చేస్తారు. సో అదేం లేదు, ఇంకా సొలాంగ్ వ్యాలీకి వెళ్ళి వేస్ట్. సో ఇప్పుడు అతల టనల్కి వచ్చాం. టనల్ లోపల నుంచి వెళ్ళి సిస్సుకి వెళ్తాం. సో మనమైతే ఫైనల్గా అతల్ టనల్, లాంగెస్ట్ టనల్, అతల్ టనల్కి అయితే వచ్చాం. ఆల్టిట్యూడ్ 10,040 feet. 10,040 feet.
और बोल అవన్నీ మంచి కొండలే. చూసారా గోట్. ఓకే, ఇప్పుడైతే మేము అతల్ టన్నల్ దాటి సిస్సుకు వచ్చాము. అతల్ టన్నల్ దాటిన తర్వాత అంతా సిస్సు అంటారంట. ఇక్కడైతే టెంపరేచరు -2 ఉంది. మా వాళ్ళేమో బట్టలు ఇప్పేసి ఫోటోలు తీసుకుంటున్నారు. అది అతల్ టన్నల్. రేపు రోహతంగ్ పాస్కి వెళ్తాము. రోహతంగ్ పాస్కి రేపు వెళ్తాము, ఇవాళ అవ్వలేదు. అది ప్లేస్ అయితే అద్దరింది. ఏదో రివర్ పైన మంచు కొండలు, ఇది కూడా మంచు కొండలే. ఇక్కడ నుంచి అంతా మంచు కొండలే, ఇక్కడ నుంచి మొత్తం అంతా మంచు కొండలే. ఆ వ్యూ అయితే అద్దరిపోయింది అసలు. కెమెరాలో కనబడుతుందో తెలియదు కానీ ఎలా అనిపించింది? ఇట్ ఈస్ వెరీ వెరీ కూల్ రా. బోన్ చిల్లింగ్. అబ్బా, ఆ ఎండ ఇక్కడ పడితే బాలే ఉన్నా. మీరు అది మధ్యలో చంద్ర బ్రిడ్జ్ అంటే ఇది. ఇప్పుడు ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే సిస్సు, ఇక్కడ నుంచి రైట్ తీసుకెళ్తే 12 కిలోమీటర్స్ ఏదో ఊరు ఉందంట, అక్కడ ఉంది స్నో. సిస్సులో అయితే స్నో లేదు, కానీ సిస్సులో చూడ్డానికైనా లేక్ ఉంది. సిస్సు లేక్ ఒకటి ఉంది, వాటర్ ఫాల్స్ ఏదో ఉందంట. సో అది చూడ్డానికి వెళ్తున్నాం. టెంపరేచర్ అయితే -3 ఉంది. ఇట్ ఈస్ ఆసమ్. బ్రిడ్జ్ బ్రిడ్జ్ దగ్గర ఫోటోషూట్. ఏం గాలి వస్తుంది.
అసలుకే టెంపరేచర్ -3, అందులో ఈ గాలి మామూలుగా లేదు. ఇది భలే పైన కింద అంతా మూసిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు సిస్సు. Stars and the moon teach me the language of rustling leaves, stories that linger on the breath of We are at Sisu. సో ఇక్కడ ఫుడ్కి షాప్స్ ఉన్నాయి, బట్టలు, క్యాంపింగ్ కావాలంటే క్యాంపింగ్ ఏవేవి కావాలో అవన్నీ సామాన్లు ఆలేస్తారు. ఇంకా రాఫ్ట్ అడ్వెంచరు, జిప్ లైను, అక్కడ రాఫ్ట్ అడ్వెంచరు, జిప్ లైను, ఇక్కడ కూడా జిప్ లైన్ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇదంతా ఫుల్ మంచు, అంతా వాటర్తో ఉండాలి. ఈ టైం ఇంకా అవ్వలేదు. సో ఏదో చూద్దాం, ఉండవే ట్రై చేద్దామని వచ్చాము. వాడికి టెంపరేచర్ అయితే -2 ఉంది. ఎస్, we are at Mall Road. ये కలకల్లాడుతుంది. वो एप्पल भी आते అన్నీ తీసుకున్నాం. బార్ అండ్ రెస్టారెంట్ నలువైపు బార్ రెస్టారెంట్ కానీ అన్నీ మనకు కావాల్సినవి ఉన్నాయి ఇక్కడ. ఈ మాల్ రోడ్లో దొరకనదంటూ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. ఫుడ్, బేవరేజెస్, నైట్ పార్టింగ్, నైట్ క్లబ్ పార్టింగ్ అట రోడ్ మీద చూసి పిలిచేస్తున్నారు, రండి సార్ అని చెప్పేసి. ప్యూర్ వెజ్ కావాలి, ప్యూర్ వెజ్, నాన్ వెజ్, షాపింగ్, గ్రాసరీస్, బైక్ రెంటల్స్, బైక్ స్పేర్ పార్ట్స్, ఎవ్రీథింగ్. అక్కడ ఓమో దుర్గాదేవి టెంపుల్ ఇది. కార్లో ఉంది బాబాయ్, పడుకుంటప్పుడు చేయి పట్టుకొని జారిపోతుంది, అప్పుడు 2 సార్లు జారిపోతుంది అని పట్టుకొని Done for the day. పట్టుకున్నాను. హాట్ టీ. జోగులు ఉన్నాయి, ఈత జోగులు చూసి కదా నీకు ఇన్ని ఉన్నాయి.